ఇక వివిధ బ్యాంకుల్లో టీటీడీ భద్రపరిచిన బంగారం వివరాలను ప్రజలకు భక్తులకు తెలిసేలా బహిర్గతం చేయాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కోరారు. గత ప్రభుత్వ వైసీపీ హయాంలో సుమారు 50 కిలోల బంగారం మాయమైందన్న ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భక్తులు సమర్పించిన కానుకల విషయంలో పూర్తి పారదర్శకత ఉండాలని పేర్కొన్నారు. శ్రీవారి పాదాల వంటి పవిత్ర ప్రాంతం వద్ద ఒబేరాయ్ హోటల్కు విలువైన భూమిని కేటాయించడం సరైన నిర్ణయం కాదని, ఆ భూమిని తిరిగి టీటీడీ స్వాధీనం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని తిరుపతి స్థానికులకు దర్శనం దూరం కాకుండా చూడాలని కోరారు. గతంలో అమల్లో ఉన్న పాత పద్ధతిలోనే స్థానికులకు ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేసి స్వామివారి దర్శన భాగ్యస్వామ్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని, టీటీడీ యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు తిరుపతి తిరుమల దేవస్థానం పరిపాలనా భవనం ముందు 3 విషయాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది, భక్తులు ఇచ్చినటువంటి టీటీడీ బంగారం. రెండవది, టీటీడీ భూములు. మూడవది, దర్శనాలు. నేను అడుగుతున్నాను టీటీడీ యాజమాన్యాన్ని, తిరుమల అనేది గొప్ప పుణ్యక్షేత్రం, ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. ప్రజలు అనేక ప్రాంతాల నుంచి, దేశాల నుంచి వస్తున్నారు. వచ్చినటువంటి భక్తులు బంగారాన్ని ఇస్తున్నారు, దేవుడు హుండీలో వేస్తున్నారు బంగారం. నేను అడుగుతున్నాను టీటీడీ యాజమాన్యాన్ని, ఎన్ని వందల కిలోలు బంగారం లెక్కల్లో ఉంది? ఎన్ని వందల కిలోలు బంగారం లెక్కల్లో ఉంది? మరి ఈ మధ్య కొన్ని విమర్శలు వస్తున్నాయి, ఎంత బంగారు అదృశ్యం అయింది? వచ్చినటువంటి బంగారాన్ని ఎక్కడ పెట్టారు? ఈ విషయంలో స్పష్టత అవసరం, పారదర్శకత అవసరం. గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, పెద్ద పుణ్యక్షేత్రం. తప్పనిసరిగా దీనిపైన వెంటనే వివరణ ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఎంత బంగారు, ఎక్కడెక్కడ ఎన్ని వందల కిలోల బంగారు మనకు వచ్చింది, ఎక్కడెక్కడ మీరు పెట్టారు, ఏ ఆలోచనతో పెట్టారు? ఎంత బంగారు కనబడకుండా పోతా ఉంది. వెంటనే నేను చెప్తున్నాను, 7 కొండల సాక్షిగా 7 రోజుల్లో క్లారిటీ ఇవ్వాలి. తప్పదు ఇది. దేశమంతా విమర్శలు వస్తున్నాయి. ఈరోజు తిరుపతి తిరుమల దేవస్థానం పరిపాలనా భవనం ముందు 3 విషయాలు